ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్న రెసిపీ ఎండు చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి 150 గ్రాముల ఎండు చేపలను తీసుకున్నాను. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఇది చింతపులుసు, టమాటో ముక్కలు, ఎల్లుల్లిపాయ రబ్బులు, కొత్తిమీర, కొబ్బరి తురుము, వేయించుకున్న పల్లీలు, మిరియాల పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి. ఇప్పుడు వీటి మొత్తం అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు, చింతపులుసులోకి ఈ ఎండు చేపలను వేసేసుకునేసి, అలాగే వంకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకునేసి, ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకునేసి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ప్రిపేర్ చేసుకున్న మసాలాని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని కలుపుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి పాత్ర ఒకటి పెట్టేసుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకునేసి, ఈ టమాటో ముక్కలు మగ్గేంత వరకు, ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు జస్ట్ వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల పులుసు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒకసారి ఈ పులుసు మొత్తం బాగా కలుపుకునేసి ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకునేస్తే మన రెసిపీ అయిన ఎండు చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.